భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు బీజేపీ సీనియర్ నేత సిపి రాధాకృష్ణన్. ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై ఆయన విజయం సాధించారు. 68 ఏళ్ల సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన ఓబీసీ నేత. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గెలిచిన సిపి రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందినవారు. దక్షిణ భారతదేశంలో బీజేపీ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. సంఘ్ పరివార్ నుంచి తన ప్రస్థానం ప్రారంభించిన సిపి రాధాకృష్ణన్ బీజేపీలో వివిధ హోదాల్లో పనిచేయడంతో పాటు తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. మహారాష్ట్ర, జార్ఖండ్తో పాటు తెలంగాణ రాష్ట్రానికి గవర్నర్గా సేవలందించారు. తాజాగా దేశానికి 15వ ఉపరాష్ట్రపతి అయ్యారు. తమిళనాడులోని తిరప్పూర్లో 1957 మే 4వ తేదీన సిపి రాధాకృష్ణన్ జన్మించారు. ఆయన పూర్తి పేరు చంద్రాపురం పోర్నుస్వామి రాధాకృష్ణన్. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన ఆయన 1974లో భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడయ్యారు. తమిళనాడు బీజేపీ సీనియర్ నాయకుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. కోయంబత్తూర్ లోక్సభ స్థానం నుంచి 2 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 2016 నుంచి 2019 వరకు ఆల్ ఇండియా కాయర్ బోర్డు చైర్మన్ గా సేవలందించారు. సిపి రాధాకృష్ణన్ తన రాజకీయ జీవితాన్ని విద్యార్థి ఉద్యమంతో ప్రారంభించారు. 2007లో తమిళనాడు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 93 రోజుల్లో రాష్ట్రంలో 19,000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. ఈ ప్రయాణంలో ప్రధానంగా నదుల అనుసంధానం, ఉగ్రవాదం, ఉమ్మడి పౌర స్మృతి, అంటరానితనం, మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు వంటి అంశాలపై దృష్టి సారించారు. ఆ తర్వాత కూడా ఆనకట్టలు, నదుల సమస్యపై 280 కిలోమీటర్లు, 230 కిలోమీటర్ల చొప్పున 2 సార్లు పాదయాత్రలు చేశారు. 2004, 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన సిపి రాధాకృష్ణన్ కు విజయం దక్కలేదు. ఈ నేపథ్యంలో 2023 ఫిబ్రవరిలో జార్ఖండ్ గవర్నర్ గా నియమితులయ్యారు. ఆ తర్వాత తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. 2024 జులై నుంచి మహారాష్ట్ర గవర్నర్ గా కొనసాగుతున్న సిపి రాధాకృష్ణన్ ను ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసింది. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఆయన ఓడించారు. భారతదేశానికి 15వ ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు.